నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బలా గణేష్ వినాయక ప్రతిమ పోటీలకు విశేష స్పందన. పలు రకాల ఆకృతులతో వినాయక బొమ్మలు తయారు చేసిన విద్యార్థులు, విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు. హనుమారెడ్డి సాహిత్యం అంటే రైతాంగ పదకోశం గురించి తెలుసుకోవడమేనన్న అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో హనుమారెడ్డి జీవితం, సాహిత్యంపై సదస్సు. తాకట్టులో ఉన్న బంగారం విడిపించి ఇస్తామని నమ్మించి డబ్బుతో ఉడాయించిన ముఠా సభ్యులు 5 అరెస్ట్. వివరాలు వెల్లడించిన బాపట్ల డీఎస్పీ మోయిన్. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బలా గణేష్ ప్రతిమల పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. మరో 2 రోజుల్లో వినాయక చవితి జరుపుకోనున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలంటూ డీజేఆర్ ట్రస్ట్ పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహించింది. రవిప్రియామాల్లో జరిగిన ఈ పోటీలకు తల్లిదండ్రులు, విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దామచెల్ల నాగసత్యలత, డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలు విద్యార్థులకు పర్యావరణ ప్రతిమల పోటీలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమల తయారీలో నిమగ్నమయ్యారు. వారి కోసం ఏర్పాటు చేసిన టేబుల్లో రకరకాల ఆకృతులను తయారు చేశారు. మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 2,000 రూపాయలు. మరికొందరికి ప్రోత్సాహక బహుమతులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా క్రియేటివిటీ అండ్ కల్చర్ మిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, కమిషనర్ వెంకటేశ్వరరావు, బ్యాంకు అధికారి రాఘవేంద్ర న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన జిల్లా నాయకుడు కంది రవిశంకర్, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను చూసి అభినందించారు. అనేటటువంటి పాటకు పేరెంట్స్కి రమ్మండి. కమిషనర్ గారి మాటల్లో చెప్పాలంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అదన్నా 152 K కౌశిక్ సాలిడ్ గిఫ్ట్ మీ నెంబర్ కలిగిన సీట్ లో మీరు కూర్చొని మీ గిఫ్ట్ మీకు వచ్చేసింది, మీ దగ్గర పెట్టుకోండి. అలా ప్రోగ్రామ్ కావచ్చు. అయితే పక్కన ఏదైనా చర్చండి, ఏం పర్వాలేదు. ఫస్ట్ మనం మట్టి వినాయకుడిని తీసుకుంటాం, తర్వాత దానివల్ల పర్యావరణం కాపాడుకుంటాం. వినాయకుడిని ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేయకూడదు. ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడితో ఇంట్లో పూల ముక్క ఉంటుంది కదా, ఆ పాట్ తీసుకొని దాంట్లోనే వేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ప్లాంట్ వస్తుంది. నేను అది ట్రై చేశాను. నేను వినాయకుడికి ఇష్టమని వెలగ చెట్టు వేసాను. కొన్ని రోజుల ముందు దీంట్లోనే నిమజ్జనం చేశాను. కొన్ని రోజుల తర్వాత మొక్క ఇలా వచ్చింది. బలా గణేష ఏదైతే వినాయక చవితి రేపు 2 రోజుల్లో వస్తుంది కాబట్టి బలా గణేష అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పర్యావరణ దాన్ని కాపాడుకోవటానికి
ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు, మా పిల్లలు చేశారు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇదివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మనం పెద్ద పెద్ద వినాయకులను తీసుకొచ్చి దాని నిమజ్జనాలకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి. దానికి మట్టితో చేయాలి, అది కూడా అందరికీ తెలిసే విధంగా చేస్తే మంచిది అని చెప్పి దీన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దగ్గర ఒక 300 మంది వరకు 370 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. అది ఒక 2 days బ్యాక్ అనుకొని దాన్ని పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు మట్టితోటి వినాయకుని చేసి దాన్ని ఈ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచడానికి, అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, అదేవిధంగా మూడవ బహుమతి 2,500 రూపాయలు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 500 రూపీస్ ఇచ్చేటట్టుగా స్కూల్ పిల్లల చేత, అంటే 6th to 10th ఆ ఏజ్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకునే దానిగా వీళ్ళు ఇంకొక 10 మందికి చెప్పే విధంగా సమాజం కోసం ఇది పండగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి సంతోషమైన కార్యక్రమం. ఇది అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని పెట్టుకొని మనం నిమజ్జనం చేసుకుంటే అది వాతావరణం బాగుంటుందనేది మా ఉద్దేశం కూడా. దానికి చేశారు. ఏదైతే డీజీఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన మన వాళ్ళకి కానీ ఆ కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. బొమ్మలు చూశాను, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ఒక్కోళ్ళు ఒక్కో రీతిలో తయారు చేశారు. దాంట్లో ఒక బొమ్మకు మించింది ఒక బొమ్మ తయారు చేశారు. దానికి జడ్జెస్ కూడా ఉన్నారు. జడ్జెస్ కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకా బాగా చేయాలి అనేది మట్టి తీసుకొని రావటం చేయటం ఇది ఒక మంచి కార్యక్రమం. చిన్నపిల్లలు కూడా ఒక ఎడ్యుకేట్ ఎందుకు చేపించారనేది కూడా ఆ పిల్లవాడికి కూడా తెలుస్తుంది. ఎందుకని ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కానీ ఇట్లాంటి వాటిలన్నీ చేశారంటే రేపు దానివల్ల ఇబ్బంది వస్తుంది, పర్యావరణ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నాకు ఇది పెట్టారు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా అనేది పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతారని కూడా తెలియదు. డీజీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భలా గణేష భలా డీజీఆర్ ట్రస్ట్ మట్టి వినాయకుల కార్యక్రమం ఈరోజు చిన్నపిల్లలతో జరుగుతుంది. చాలా బాగా వినాయకుడి విగ్రహాలు కూడా పిల్లలు తయారు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పర్యావరణాన్ని పరీక్షించే విధంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి పిల్లలకు కూడా మంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క వినాయక చవితి పండగకి మట్టి వినాయకుల్ని పంపిణీ చేసే విధంగా ప్రజలందరూ కూడా మట్టి వినాయకుడితోనే పండగ జరుపుకునే విధంగా జనార్దన్ గారు ప్రజలందరికీ తెలియజేయడం చాలా ఆనందకర విషయం. ఇలాంటి కార్యక్రమాలు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ఒంగోలు ప్రజలకే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా ఆయన ఎంతో సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మట్టి వినాయకుడిని చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్న కారణం మీద ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇవాళ అసలు ఎంత బాగా చేశారంటే ఒకరి నుంచి ఇంకొకరు కూడా దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టుకొని దాన్ని పూజ చేసుకొని సంతోషంగా మనం పండుగ జరుపుకోవాలి. ముందుగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. వినాయక చవితి అంటే చాలా ప్రత్యేకమైన పండుగ, అందరికీ తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా సంతోషంగా ఒక సంబరంలాగా జరుపుకుంటారు. కానీ చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని పెట్టుకుంటారు. కానీ దానివల్ల మన భూమికి ఎంత హాని కలుగుతుంది అని చాలా కొంతమందికే తెలుసు. దాని కారణంగానే నేను ఈరోజు ఇలా ఈవెంట్ చేశాము. దీంట్లో అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష అని మట్టితో తయారు చేయడం, ఇలా చిన్న చిన్న పిల్లలకి ఏజ్ నుంచి అవేర్నెస్ వస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తారు. అందుకనే ఈరోజు ఇలా పెట్టాము. ఈసారి వినాయక చవితికి అందరూ ఖచ్చితంగా మట్టితో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి స్పోర్టివ్నెస్ ఇలాంటివన్నీ మనం పెట్టేది ఓన్లీ చైనాలో పెడతారు. అలాంటి పెద్ద కంట్రీలో ఇలాంటి సంస్థ పిల్లలకి డెవలప్ చేస్తానికి పండగలప్పుడు సెలవులప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాము మెయిన్ అన్నిటికంటే డబ్బు కన్నా విలువైన టైం అండి. ఈ టయాన్ని మేడం గారు పిల్లల్ని ఈరోజు సండే పూట వాళ్ళు వదిలేసుకొని వాళ్ళకు ఉండేది ఒక్క హాఫ్ డే అంటే అలాంటి టైంలో వదిలేసుకొని
మేడం గారు, సారు వీళ్ళందరూ వచ్చినందుకు, ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు, ఈ పిల్లల తల్లిదండ్రులకి వీళ్ళందరికీ కానీ నా ధన్యవాదాలు. డీజేఆర్ ట్రస్ట్ తరఫున మన బళా గణేష ప్రోగ్రాం జరుగుతుంది. దీనిలో చాలామంది చిన్నపిల్లలు పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహించి వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళందరూ ఏదో సంబరపడిపోయి ఓడిన వాళ్ళు ఏదో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ గెలిచినా ఓడినా ఇందులో పోటీకి రావడమే గొప్ప విషయం. అందువలన ఏంటంటే అందరికీ గుడ్ లక్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డీజేఆర్ ట్రస్ట్ తరఫున వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సార్. మనమే నిమజ్జనం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. వినాయకుని ఎక్కడో పంపించామన్న ఫీలింగ్ కూడా ఉండదు మన ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే కూడాను. అందరూ కూడా ఈరోజు పార్టిసిపేషన్ చేయడానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా చాలా బాగా చేశారు. జడ్జెస్కి అయితే ఇది పెద్ద పరీక్షే, వినాయకులను సెలెక్ట్ చేయడం ఒకదాని మించి ఒకటి ఉన్నది అంటారు. అందరికీ వచ్చినందుకు కూడా అందరికీ కంగ్రాట్స్ అమ్మా. అందరికీ ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 10 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను. ఈ విధంగా స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మట్టి వినాయకుని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థియేటర్ అంటే చాలా ఇష్టము. మా డాడీ కోసం అయితే ఫస్ట్ నేను చేసింది ఇది. అంటే మీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇలా చేయాలనేది? ఫస్ట్ దేవుడైనా మీన్స్ ఫస్ట్ దేవుడు నాకు మా అమ్మ నానే, దాంట్లో నాకు ఇంకా మా నాన్న అంటే చాలా ఇష్టం. దానికోసం నేను ఇలా ట్రై చేశాను. అంటే ఈ ఆకృతి ఈ విధంగా డిజైన్ చేయడానికి తెలియదు బట్ చేశాను. మా డాడీ ఫస్ట్ అందరి ముందు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మా మమ్మీ ఇంకందరికి చెప్తా ఉంటారు నాకు. మా డాడీ ప్రౌడ్ నా ప్రౌడ్ అంకుల్. ఏమో అంకుల్ ఫ్యూచర్ ఎట్లా రాసి ఉంటుంది ఎవరికి తెలియదు కదా. 1 hour 30 minutes. దీనికోసం ఏం యూజ్ చేశాను మెటీరియల్? క్లే, పసుపు, కుంకం, థ్రెడ్, కలర్స్. ఇది చూడగానే నీకు అంటే ఫస్ట్ వస్తావని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? ఇంతమంది వస్తున్నాగా నేను వస్తానని అసలు అనుకోలేదు. బట్ ఇందాక ఒక అంకుల్ చెప్పారు నాకు ఎక్కడంటే అక్కడెక్కడో మూషికం విగ్రహం బాగుందని చెప్పారు. ఇంకా దాంతో నా హోప్ లేదు. బట్ నేను మా డాడీని గుర్తు చేసుకున్నా. ఐఎమ్ బీ ఫర్ సక్సెస్. తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, ఎస్డీసీలు వరకుమార్, శ్రీధర్ రెడ్డి, జాన్సన్, పార్థసారథి కుమార్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి పడేలా ఎండార్స్మెంట్ చేయాలన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు బి హనుమారెడ్డి సాహిత్యం చదవడం అంటే రైతాంగ పదకోశం గురించి తెలుసుకోవడమేనని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన 3వ పుస్తక మహోత్సవం ముగింపు సందర్భంగా హనుమారెడ్డి జీవితం, సాహిత్యం అన్న అంశంపై ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హనుమారెడ్డి సాహిత్యం రైతుల జీవితాన్ని, సంప్రదాయాల్ని, రైతుల కష్టాలు, కన్నీళ్లను ఆయన సాహిత్యంలో విస్తృతంగా రచించారని అన్నారు. ఇతర కవులను కూడా ప్రభావితం చేసే కవిత్వం హనుమారెడ్డిదని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ హనుమారెడ్డి వృత్తిని కోర్టుకి, కవిత్వాన్ని హార్టుకి అప్పగించిన సమతామూర్తి అని అన్నారు.
ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చెలపాక ప్రకాష్ మాట్లాడుతూ రచయితల సంఘాలన్నింటికీ దిశానిర్దేశం చేసి సాహిత్య వికాసానికి దోహదం చేసిన వ్యక్తి హనుమారెడ్డి అని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి గౌరవాధ్యక్షుడుగా ఆయన చేసిన కృషిని కొనియాడారు. మాజీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎత్తపు కొండారెడ్డి, విశ్రాంత ఆర్జేడీ డాక్టర్ యు దేవపాలన, సాహితీ విశ్లేషకులు డాక్టర్ బీరం సుందర్రావు హనుమారెడ్డి సాహిత్యంపై ప్రసంగించారు. ముందుగా హనుమారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కవులు, రచయితలు అన్ను విజయకుమారి, పాలూరి శివప్రసాద్, మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, ఓరుగంటి ప్రసాద్, టి అరుణ, యువి రత్నం, పిన్ని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం విజయవాడ బుక్ ఫెస్టివల్ వారికి రావటం, మంచి వర్షాకాలంలో ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పం కూడా వాళ్ళకి కలగటం, అయినా కానీ వర్షం పడినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో జపాన్కి సంబంధించినటువంటి షెల్టర్ని తీసుకొచ్చి ఇక్కడికి వేయించారు మన లక్ష్మయ్య గారు టీం. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, పుస్తకానికి గొడుగు పట్టినట్లు అన్నమాట. పుస్తకానికి గొడుగు పట్టినట్లుగా వారు పెద్ద ఇక్కడ షెడ్ని వేయించి 10 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా బుక్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఎన్ని పుస్తకాలు, ఆ పుస్తకాలన్నీ చూస్తుంటే కంటికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోకపోయినా కానీ బాగా చూడగలుగుతుంది, ఎందుకంటే పుస్తకాలను చూడటం వల్ల అటువంటి ఆనందం కలుగుతుంది. అటువంటిది 10 రోజుల నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తే 10 రోజుల నుంచి సాయంత్రం పూట నేను కూడా ఇక్కడే తిరుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ తిరగటం కూడా ఒక ఆనందం అన్నమాట. అంటే గ్రంథాలయం, దేవాలయం లాగానే ఈ పుస్తక ఆలయం ఇది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసి దిగ్విజయంగా 10 రోజుల పాటు నిర్వహించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాల్ని నిరంతరం ఎప్పుడు చూసినా సరే లక్ష్మయ్య గారు ఇక్కడ కనిపిస్తూనే ఉండేవారు. న్యాయవాది శ్రీ బి హనుమారెడ్డి గారు దాదాపు 55 సంవత్సరాల కాలం పాటు న్యాయవాదిగా ఈ ఒంగోలులో సేవలు అందించారు. వారు దగ్గర కనీసం సుమారు 60 నుంచి 70 మంది జూనియర్ న్యాయవాదులు ఆయన దగ్గర చేరి వృత్తిలో మెలకువలు నేర్చుకొని సొంతంగా ఆఫీసులు పెట్టుకొని, వారిలో కొంతమంది జడ్జీలు గాను, కొంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గాను, మరి కొంతమంది గవర్నమెంట్ లీడర్లు గాను, అలాగే ఎండోమెంట్స్ కౌన్సిల్ అని, అఫీషియల్ రిసీవర్స్ అని వివిధ పదవులు చేస్తూ ఇవాళకి కూడా ప్రకాశం జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హనుమారెడ్డి గారు జూనియరే ఓ సుందర్ గారు అని పనిచేస్తున్నారు. ఇవాళకి ఆయన దగ్గర పనిచేసినటువంటి వారందరూ కూడా వృత్తిలో సీనియర్లై న్యాయవాదిగా రాణిస్తూ ఈ ప్రాంతాలలో పనిచేస్తున్నారు. అలాగే ఆయన చనిపోయిన తరువాత చనిపోక ముందు కూడా నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియామకం కావటం, ఇక్కడ ఒంగోలులోనే ఒక కవితల పోటీ పెడితే నేను కవిత ప్రాథమిక దశలో దానికి అవార్డు వచ్చింది. నేను రాశాను కానీ చదవడం నాకు చేత కాదు. సరే సత్కారం అన్నారు, వచ్చాను, సత్కరించారు. అప్పటికప్పుడే కవిత చదవమన్నారు వేదిక మీద. ప్రాథమిక దశ అని చెప్పాను కదా, ఆ చదువుతుంటే ఆ పేపర్ వల్ల ఉనిగిపోతుంది చెయ్యి. అప్పుడు నాగభైరవ గారు భుజం తట్టి, ప్రకాష్ బాగా రాయగలరు, ఇంకా ఇప్పుడే ఎదుగుతున్నాడు కనుక ఇలాగా భయపడుతున్నాడని చెప్పేసి ఆ రోజు ఆయన ధైర్యం చెప్పబట్టే ఈరోజు ఈ రకంగా మాట్లాడగలుగుతున్నాను. అది మొదటిది. తర్వాత హనుమారెడ్డి గారు పరిచయం. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రతి 2 సంవత్సరాలకి మహాసభలు, రాష్ట్ర స్థాయి మహాసభలు జరిపేవారు. ఆ రకంగా మేము పరిచయం అయ్యాం. ఎలాగ వచ్చామంటే ఒంగోలుకి ఏదో ఒకళ్ళైతే రావడం కాదు, కనీసం 15-20 మంది వచ్చేవాళ్ళం విజయవాడ నుంచి. అది ఎలా వచ్చేవాళ్ళం, ఒకేసారి ఒక ట్రైన్లో కానీ బస్సులో కానీ ఒకసారి వచ్చి అందరం ఉదయం కూర్చొని కవితలు చదువుతూ, ట్రైన్లో కూడా బస్సులో కూడా వచ్చి అలా ఆనందం వ్యక్తం చేసుకున్నప్పుడు కూడా ఈ అభివృద్ధి చేసుకుంటూ ఈ వేదిక మీద కవిత చదువుతుంటే మాకు ఎంతో ఆనందం కలిగేది. మళ్ళీ మహాసభ మళ్ళీ ఎప్పుడు వస్తాయా, ప్రకాశం జిల్లాకి మళ్ళీ ఒంగోలుకి ఎప్పుడు వస్తామా అనే అంత ఆతృతగా మా విజయవాడ రచయితలు, కవులు స్వామ్య భావజాలం కూడా ఉంది. అక్కడక్కడ ఆయన సాహిత్యంలో కనబడుతూ ఉండేది. అది ఆయన ధోరణి, ఆయన గొప్పదాన్ని అట్లా ఏర్పరచుకున్నాడు. అయితే ఎక్కడ ఇతరులను కించపరిచే కానీ ఇతరుల పట్ల అసహనం ప్రకటించే రచనలు కానీ ఆయన ఎప్పుడూ చేయలేదు. అవి చాలా విలువైన రచనలు అనమాట. ముఖ్యంగా రైతాంగ జీవితాన్ని మనం అనుకుంటే ఈ ప్రాంతంలో ఆయన రచించిన రచనలు చాలా విలువైన. ఆ తర్వాత వారసత్వాన్ని కొండరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కూడా స్వీకరించాడు. అంటే ఇతర కవులను తన దగ్గర ఉండే వాళ్ళను కూడా ప్రభావితం చేయటం అనేది కూడా
ఒక కవి లక్షణం అన్నమాట. అంటే ఆ కవి మంచివాడైతే, మంచి రచయిత అయితేనే ప్రభావితం చేయగలరు. అట్లా ప్రభావితం చేయగలిగిన రచయితల్లో మన హనుమారెడ్డి గారు. వీళ్ళందరినీ ఆయన ప్రతిభతో వీళ్ళందరినీ బాగా సంమోహనపరిచాడు, అలాగే ఆకర్షించాడు, అలాగే వీళ్ళందరినీ ఆయన మనసులో పెట్టుకున్నాడు, ఆయన ప్రభావితం చేశాడు. మరీ ముఖ్యంగా ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఎస్ఎస్ఎన్ కాలేజ్ అంటే ఒక బ్రాండ్. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మంచి ఫ్యాకల్టీ ఉంది, క్రమశిక్షణ కూడా బాగుంది. దాంతో మంచి ఫలితాలు వస్తున్నాయని శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రశంసించారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీ కల్చరల్ ఫెస్ట్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల యజమాని రామకృష్ణారెడ్డితో తన కుటుంబానికి మొదటి నుండి మంచి అనుబంధం ఉందన్నారు. మా పెద్దాయనతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రామకృష్ణారెడ్డి తనతో వారానికి ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో గమనిస్తుండాలన్నారు. ఇక్కడ జూనియర్ ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కాలేజీ తరపున ప్రోత్సాహక నగదు దామచర్ల అందజేశారు. కార్యక్రమంలో ఎల్లటూరి రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ ఎల్లటూరి సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డీన్ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రకాశం జిల్లా ఇన్స్టిట్యూషన్లో మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒక డిసిప్లైన్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాదు, నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళది కూడా ఎస్ఎస్ఎన్ పార్లమెంట్ అవతల కూడా ఒక మంచి కాలేజ్, అప్పుడు మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు పెరగటం, మెడికల్ కాలేజ్ ఆ రోజు ఇచ్చేదానికి టైం లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఇప్పుడు దాన్ని IIIT కాలేజ్ కింద దాన్ని మార్చాం. రేపు IIIT కనిగిరి దగ్గర ఇచ్చాం. కనిగిరిలో IIIT కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయిపోతే అప్పుడు IIIT అక్కడికి వెళ్ళే విధంగా ఈరోజు ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. బాగా చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్ ఇచ్చారు. అది చాలా సంతోషం. మన మెరిట్ మీద ఇంతమంది పిల్లల్లో ఇచ్చటం అదో గ్రేట్నెస్. కాబట్టి దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా DGR ట్రస్ట్ ఒకటి, మాది ఒక ట్రస్ట్ ఉంది, మా పిల్లలు పెట్టారు. ఆ ట్రస్ట్లో ఈ ఇయర్ నుంచి మొన్న టాలెంట్ ఎగ్జామ్ పెడితే 1600 మంది టాలెంట్ ఎగ్జామ్కి వచ్చారు. 6th క్లాస్ నుంచి 100 మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం ట్రస్ట్ ద్వారా. వాళ్ళ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం. వాళ్ళ టెస్ట్లో ఎవరైతే 95% అబోవ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి బాగా పేదవాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఇది పార్టీలకు సంబంధం కాదు. మా పార్టీ వాళ్ళకి మనం ఇచ్చి మనం చదివించేది కాదు. ఎవరైనా కూడా పేదవాడు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక పొంగు అతను అవ్వచ్చు, ఒక ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేసుకునేవాడు అవ్వచ్చు. అలాంటి వాళ్ళ పిల్లలు 95% వచ్చేసి వాళ్ళు చదివించలేక వాళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా మనం మన ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నాం. మొన్న 100 మెంబర్స్ చదివించాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 100 మెంబర్స్ అంటే 200 అవుతారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా మంచి టీచర్స్ని మంచి వాళ్ళని పెట్టి వాళ్ళని చదివించాలి, ముందుకు తీసుకెళ్లాలనేది మాత్రం వాళ్ళ ఇంటెన్షన్తో ఉన్నారు. దాన్ని పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చేయండి. ఖచ్చితంగా వ్యవస్థ బాగుపడుతుంది.
మా పెద్ద ఆయన కీర్తిశేషులు ఆ రాజకీయాలకి ఆదర్శమైనటువంటి ఒక ప్రిన్సిపల్స్ కలిగినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు అంటే మా తమ్ముడి తాతగారు. అప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాడు కృష్ణా ఎక్స్ప్రెస్ 10:30కు. ఏంది అంటే అన్న ఇప్పుడు డబ్బులు కావాలి అకౌంట్లో అన్నాడు. సరే పదా అని డైరెక్ట్గా బ్యాంకుకి వచ్చి ఆంజనేయ టొబాకో ట్రేడర్స్ మీద ఉన్న 75 లక్షలు ఎఫ్డీని క్యాన్సిల్ చేసి నా అకౌంట్కి కొట్టాడు. కానీ ₹1,00,00,000 కావాలన్నాను. వెంటనే మెరవేల సత్యాన్ని పిలిపించి ఆయన ఎఫ్డీ కూడా 25 లక్షలు క్యాన్సిల్ చేసి నాకు డబ్బు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎవరైనా ₹1,00,00,000 ఇస్తారు. ఆ రోజు నా దగ్గర ఏమీ లేనప్పుడే పెద్ద ఆయన ₹1,00,00,000 ఇచ్చారు. నాకు వాళ్ళు ఆశించే వాళ్ళు కాదు. తాకట్టులో ఉన్న బంగారం విడిపించి ఇస్తామని నమ్మించి డబ్బుతో ఉడాయించిన ముఠా సభ్యులు 5గురిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ మొయిన్ తెలిపారు. చీరాల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తామన్న ప్రకటన చూసి విజయవాడకు చెందిన రెహమాన్ను ఈ నెల 20వ తేదీన చీరాలకు పిలిపించారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4 లక్షలకు బంగారం తాకట్టులో ఉందని విడిపించి నగదు ఇవ్వాలని నమ్మించారు. లక్ష్మీపురంలో రాజేష్ ఇంటికి తీసుకువెళ్లి కత్తులతో బెదిరించి నగదుతో పాటు సెల్ ఫోన్ లాక్కున్నారని, చంపడానికి కత్తితో దాడి చేయగా గాయమైన బాధితుడు చీరాల ఏరియా వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో గ్రామీణ సీఐ శేషగిరిరావు, ఎస్ఐలు, సిబ్బంది నిందితులను అరెస్ట్ చేశారు. దిగి మా ఇంట్లోకి రండి కూర్చోండి, నేను ఈలోపు మా అక్కయ్యని కూడా రెడీ చేసుకుని బ్యాంకుకి తీసుకెళ్ళడానికి చేస్తానంటే ఇతను ముందు కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ సరే తెలిసిన వాడే కదా అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళంగానే ఇతను ఏం చేశారంటే ఈ రెహమాన్ ఈ బంగారాన్ని విడిపించడం కోసం 4 లక్షల రూపాయలు తనతో పాటు తెచ్చుకున్నాడు అన్నమాట. వీళ్ళందరూ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి అతన్ని కదలకుండా బంధించి బెదిరించి ఆ 4 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నీ అంతా తెలుస్తాం అది ఇది అని చెప్పంగానే భయపడి ఇతను ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 4 లక్షల రూపాయలు. అట్లాగే వీళ్ళు అతని దగ్గర ఉన్న ఇంకొక 10,000 రూపాయలు, అట్లాగే అతని యొక్క శాంసంగ్ మొబైల్ ఫోన్ని కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇతను వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఇతన్ని భయపెట్టడం కోసం వాళ్ళు అతని మీద కత్తితో దాడి చేసి తలకి ఇంజరీ కూడా చేయడం జరిగింది. ఇతను ఆ గాయాలతోనే బయటకి వచ్చేసి బయటికి రాగానే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జరిగిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఇది బయటికి రాదేమని చెప్పేసి అనుకున్నారు. కానీ వెంటనే పోలీసు క్విక్ రెస్పాన్స్ వల్ల వాళ్ళకి విషయం తెలిసింది. పోలీసులు దీన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళింది, కేసు నమోదు చేశారని డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు పారిపోవడం జరిగింది. తర్వాత మన టీమ్స్ చాలా చోట్ల విజిట్ చేసి ఈరోజు మనం వాళ్ళందరూ కలిసి ఈ డబ్బులని పంచుకొని మళ్ళీ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక చోటకు రాగానే ఇన్ఫర్మేషన్ మీద మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట వద్ద శ్రీ విజయభారతి విద్యాసంస్థల నూతన భవనాన్ని శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుతో కలిసి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య ప్రారంభించారు. భవనాన్ని పరిశీలించి విద్యాసంస్థల యజమాని ఉన్నం చంద్రరావును అభినందించారు. దామచర్ల మీడియాతో మాట్లాడుతూ శ్రీ విజయభారతి విద్యాసంస్థలకు సంబంధించి 2016లో ఒక బ్లాక్ ప్రారంభించారని, ఈరోజు 2వ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల అభినందించారు. చంద్రరావు మొదటి నుండి ఈ విద్యాసంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెరిగి 2 ఏళ్లలో మరో బ్లాక్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు విజయభారతి విద్యా సంస్థలు బిఎస్సి నర్సింగ్ కాలేజీని 2016లో ఒక బ్లాక్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళా సెకండ్ బ్లాక్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మాతో పాటు పెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ గారు, అదేవిధంగా మన పిడిసి బ్యాంక్ చైర్మన్ మన డాక్టర్ సీతారామయ్య గారు, ఇంకా కూడా చాలామంది మన రమేష్ గారు, అదేవిధంగా కామపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే సక్సెస్ఫుల్గా కొన్ని సంవత్సరాల్లో మన చంద్ర గారు ఆయన సక్సెస్ఫుల్గా ఈరోజు ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు మంచి స్ట్రెంత్ తోటి 150 మంది స్టూడెంట్స్ తోటి ఈ నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ కాలేజీని నడుపుకోవటం, హాస్టల్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం. కాబట్టి ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇంకో బిల్డింగ్ కూడా మంచి చేయటం జరిగింది. కాబట్టి ఇంకా కూడా బాగా స్ట్రెంత్ అవ్వాలని, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలకి మళ్ళీ ఇంకో బిల్డింగ్ ఓపెన్ చేసేదానికి కూడా మీ అందరం రావాలని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా, ఏది అవసరం ఉన్నా కూడా ఇప్పుడు అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలనేది కూడా ప్రభుత్వం నుంచి మా సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా 1999 నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ జూనియర్ కాలేజెస్ తోటి ఒంగోలు టౌన్లో స్టార్ట్ చేయటం జరిగింది. 1999 నుంచి 2022 వరకు 2012 వరకు జూనియర్ కాలేజీని దిగ్విజయంగా ఒంగోలు పట్టణంలో ఒక 600 మంది స్టూడెంట్స్ తోటి రన్ చేయటం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మేము ఈ కార్పొరేటు వాటికి పోటీపడి రన్ చేయలేక మేము తర్వాత ఈ ఉపాధ్యాయ విద్యలోకి రావటం జరిగింది. ఈ ఉపాధ్యాయ విద్యలో మొట్టమొదటిగా డిఈడి కాలేజీని స్థాపించి ఆ తర్వాత ఇక్కడ 2016లో దీనికి సంబంధించి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో 2016లో మళ్ళీ ఇంకొక డిఈడి కాలేజీని తీసుకొచ్చుకొని పర్మిషన్స్ ఇక్కడ నడపడం జరిగింది. దీనిలో భాగంగా మళ్ళీ నర్సింగ్ కాలేజీని బిఎస్సి నర్సింగ్ కాలేజీని ఇంకోటి స్టార్ట్ చేసి ఇక్కడ ఆ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇంకొక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి వారికి సరైనటువంటి వసతులను కల్పిస్తూ వారికి మంచి విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో రజక వృత్తిదారుల సంక్షేమం, సామాజిక రక్షణ, ఉపాధి భద్రత కల్పించాలని జిల్లా అధ్యక్షులు రాము డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సమస్యలపై ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఉన్న సమస్యలను అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకు సమస్యలను పరిష్కరించలేదన్నారు. లాండ్రీ షాపులకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తామని, సామాజిక భద్రతా చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారని, ఆ 2 హామీలు ఇంతవరకు అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి మాలకొండయ్య, శ్రీను, రమణమ్మ, రజక వృత్తిదారులు పాల్గొన్నారు. మాకు రజకులకు గ్రామ బహిష్కరణలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాడులు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు దాడులు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లో ఉండే వాచ్మెన్లకు వేతనం పెంచాలి. అట్లాగే మాకు రజకులందరికీ రజకుల కాలనీ కావాలి. ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి.
ప్రతి ఇస్త్రీ షాప్కు 200 కరెంటు యూనిట్లు కావాలి. దాడులకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా అంటరానితీ చట్టం, రక్షణ చట్టం మాకు కావాలి. నెల నెల జరిగే ఎస్పీ ఎస్ఐ మధ్యలో జరిగేటువంటి డిఎస్పీ మధ్యలో జరిగేటువంటి సమీక్ష మాకు జరపాలని కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల్లో గెలిచినమ్మటే రజకులకి 200 ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని ఇంతవరకు నెరవేర్చని పరిస్థితి. అంతేకాకుండా ఈ పాటికే గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు రజకులు కేటాయించారు. వాటి మీద కూడా పెత్తందారులు ఇప్పటికి కూడా వాళ్ళ పెత్తనం కొనసాగుతూ ఉంది. ఆ కుంటల్లో రజకులు ఉపయోగపెట్టుకునే పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి 343 జీవో ప్రకారం కుంటల్ని వెంటనే రజకులు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి ఈరోజు టౌన్లకు వలసలు వచ్చి ఎక్కువ మంది అపార్ట్మెంట్లు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి సాలి వేతనలు ఇస్తూ ఉన్నారు. అందుకని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం, కనీస వేతనం అపార్ట్మెంట్లో కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈగల్ టీం నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో 8 కిలోల గంజాయి ప్యాకెట్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల చీరాల రైల్వే స్టేషన్ల మధ్య బిలాస్పూర్ తిరుపతి రైల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. 9 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. తనిఖీల్లో బాపట్ల ఆర్పీఎఫ్ ఎస్ఐ మనోజ్ కుమార్ రెడ్డి, పట్టణ పోలీసులు ఏఎస్ఐ నరసింహమూర్తి, పోతురాజు, చంద్రమౌళి, తిరుపతమ్మ, స్థానిక జీఆర్పీ ఏఎస్ఐ కె శ్రీనివాసరావు, కానిస్టేబుల్ నాగార్జున, ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుల్స్ పాల్గొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి చెన్నై వైపు వెళుతున్న కంటైనర్ వాహనాల్లో తరలిస్తున్న హెచ్పీ కంపెనీ ల్యాప్టాప్లు, మానిటర్, టోనర్ దొంగిలించినట్లు వాహన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 255 హెచ్పీ ల్యాప్టాప్లు, 1 మానిటర్, 1 టోనర్ కనిపించలేదని బాధితులు తెలిపారు. కంటైనర్లో ల్యాప్టాప్లు మాయం జరిగిన తీరును చీరాల డీఎస్పీ మహమ్మద్ పరిశీలించారు. దొంగతనంపై మేదరమిట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం పంతుల మీద అభిమానంతో ప్రతి సంవత్సరం అద్దంకిలో ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం ప్రకాశం పంతులు మనవరాలిగా తనకు గర్వంగా ఉందని ముని మనవరాలు సుభాషిణి అన్నారు. ప్రకాశం పంతులు 154వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం మిత్రమండలి ఆధ్వర్యంలో వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుభాషిణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ప్రకాశం మిత్రమండలి తరపున సుభాషిణి బహుమతులు ప్రదానం చేశారు. ప్రకాశం పంతులంటే అద్దంకి వాసులకు ఎంతగానో అభిమానం ఉందని, ప్రకాశం మనవరాలిగా తనను గుర్తించి ప్రతి సంవత్సరం అద్దంకిలో జరిగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు తనకు ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ విశ్రాంత అధికారి కాకరపర్తి మారుతీరావు, పుట్టెంరాజు శ్రీరామచంద్రమూర్తి, బల్లికురువ ఎంఈఓ 2 కె శ్రీనివాసరావు, ఊటుకురి ఉమా అన్నపూర్ణ, రామకోటేశ్వరరావు, కృష్ణ భగవాన్, గాడేపల్లి దివాకర దత్తు తదితరులు పాల్గొన్నారు. రామకోటేశ్వరరావు గారి అన్నయ్య ఈ కళ్యాణ మండపం మా సుభాగారి మా ఏమై ప్రకాశం బాలికల ఉన్నత పాఠశాల 288 మార్కులు శ్రీ చైతన్య, 189 క్వాలిఫై.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బలా గణేష్ వినాయక ప్రతిమ పోటీలకు విశేష స్పందన. పలు రకాల ఆకృతులతో వినాయక బొమ్మలు తయారు చేసిన విద్యార్థులు, విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు. హనుమారెడ్డి సాహిత్యం అంటే రైతాంగ పదకోశం గురించి తెలుసుకోవడమేనన్న అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో హనుమారెడ్డి జీవితం, సాహిత్యంపై సదస్సు. తాకట్టులో ఉన్న బంగారం విడిపించి ఇస్తామని నమ్మించి డబ్బుతో ఉడాయించిన ముఠా సభ్యులు 5 అరెస్ట్. వివరాలు వెల్లడించిన బాపట్ల డీఎస్పీ మోయిన్. డి న్యూస్లో నేటి మాట. ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైందంటే అతని నోటి నుండి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.